మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ విచారణ 4వ రోజు ముగిసింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులపై అధికారులు ఆరా తీశారు. ఆయనతో పాటు సోదరుడు సునీల్ను సైతం ఈ కేసులో విచారించారు. రెరా ఆఫీస్లో ఏసీబీ అధికారులు బాలకృష్ణ లాకర్ను బ్రేక్ చేసి లక్షల విలువైన చీరలతో పాటు 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు శివబాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్స్తో పాటు కీలకమైన భూముల పాస్ పుస్తకాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ విచారణ 4వ రోజు ముగిసింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులపై అధికారులు ఆరా తీశారు. ఆయనతో పాటు సోదరుడు సునీల్ను సైతం ఈ కేసులో విచారించారు. రెరా ఆఫీస్లో ఏసీబీ అధికారులు బాలకృష్ణ లాకర్ను బ్రేక్ చేసి లక్షల విలువైన చీరలతో పాటు 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు శివబాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్స్తో పాటు కీలకమైన భూముల పాస్ పుస్తకాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకి ప్రస్తుతం 4వ రోజు ఒక విచారణ కూడా ముగిసింది. ఏదైతే తన సోదరుని కూడా ఈ రోజైతే ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారించారు. అలాగే రేరాలోని ఆఫీసర్ శివబాలకృష్ణకి సంబంధించిన ఒక బీరువా కూడా పోలీసు అధికారులు అయితే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ బీరువాను కూడా ఏసీబీ అధికారులు బదులు కొట్టి దాంట్లో 20 లక్షలకు సంబంధించిన నగదు కావచ్చు, అలాగే భూములకు సంబంధించిన పాస్బుక్ లు, అలాగే పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఏదైతే హెచ్ఎండిఏలో ప్లానింగ్ విభాగంలో పనిచేసే సమయంలోని తన పదవిని అడ్డు పెట్టుకుని భారీగా అక్రమాలు చేసినట్లు కూడా ఏసీబీ అధికారులకు సమాచారం ఉండడంతో ప్రస్తుతం ఆయన అయితే అరెస్ట్ చేశారు. మొదటి రోజు ఏదైతే శివబాలకృష్ణ విచారణకు సహకరించకపోవడంతో ఏసీబీ అధికారులు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని శివబాలకృష్ణ ముందుంచి మరి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏదైతే తను చేసిన అక్రమాలపై ఒక్కొక్కటి అయితే నోరిప్పడం మొదలుపెట్టాడు. ఏదైతే సుమారు 15 బ్యాంకు లాకర్లు అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నిన్న ఏదైతే 3 బ్యాంకు లాకర్లకు సంబంధించి ఓపెన్ చేయగా దాంట్లో భారీగా నగదు, అలాగే కొన్ని డాక్యుమెంట్స్, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఈరోజు 4వ రోజు విచారణ కూడా ముగిసింది. ఏదైతే తన భార్య బంధువులకు సంబంధించి కూడా ఈ శివబాలకృష్ణ భూములు కొన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆ భూముల పక్కకే బినామీల పేర్లతో కూడా భూములు కొన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బినామీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే శివబాలకృష్ణ సోదరుని ఈ రోజు అయితే ప్రస్తుతం విచారించారు. అలాగే పలు కీలకమైన సమాచారం అయితే రాబట్టినట్లు కూడా తెలుస్తుంది. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.